కాంగ్రెస్ పాలన అంతకేం లేదన్న. లేని వాడిని కదిలితే నవీన్ యాదవ్ అనే పేరు చెబుతున్నారన్న. ఉన్నోడిదేం వదిలేస్తున్నావు, లేనివాడిదేం కూల్చేస్తున్నావు అనే ఫీలింగ్ కలుగుతుంది జనానికి. సామాన్యుడికి ఏమి చేయట్లేదన్న. లేనివాడికి కానీ ఒక రేషన్ కార్డు ఇవ్వటం తప్ప ఏమి జరిగింది అనేది కనపడటం లేదు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బై ఎలక్షన్లు రావడం చాలా రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చారు. తొందరగా అవ్వాలి. నియోజకవర్గానికి చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో చాలా పనులు జరగాలని కోరుకుంటున్నాం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్కి చాలా అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతున్నాను. ఎందుకంటే దగ్గర 2 సార్లు ఓడిపోయినా, ఓటమి చూసినా కూడా ఆ వ్యక్తి జనంలో ఉండటం కానీ, జనం ఆదరణ పొందడం కానీ, ఎక్కడ చూసినా సామాన్యుడు లేని వాడిని కదిలితే నవీన్ యాదవ్ అనే పేరు చెబుతున్నారన్న. ఆ మూమెంట్ గురించి నేను అనగలుగుతున్నాను అన్న. గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సునీత గారు కూడా గెలిచే అవకాశం ఉంది కదా, సింపతి ఓట్స్ పడే అవకాశం ఉంది. ఆమెకి అంత అవగాహన లేదన్న. ఇంకోటి ఏంటంటే జనం మధ్య తిరిగింది కనపడలేదు ఆమె ఎక్కువగా. అదే ఆ దెబ్బ ఎఫెక్ట్ అనేది పడొచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు టీడీపీ కూడా వస్తుంది అంటారు కదా, దానికి లేదన్న, తప్పుకుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అక్కడ పోటీ చేయడం కానీ ఏమీ లేదు అనేది చెప్పేశారు. దాన్ని బట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందన్న ఫీలింగ్ కలిగిందన్న. అది ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పాలన అంతకేం లేదన్న. పాలన పరంగా ఏం లేదు. ఈ నియోజకవర్గానికి ఏంటంటే కొద్దిగా ఈయన ఏమైనా చేస్తాడేమోనన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది కదా. ఆ మూమెంట్ గా ఈయన ఏమైనా చేస్తాడేమోనన్న ఫీలింగ్ ఉందన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఏది చేస్తే బాగుంటది ఇంకా తెలంగాణ కంటే? తెలంగాణ కంటే ఇంకా ఏం చేస్తా, ఇంకా హైడ్రా అనేది ఇంకా ఉపయోగించాలి బాగా గట్టిగా. ఓకేనా? అట్లాగే సామాన్యుడికి ఏమి చేయట్లేదన్న. లేనివాడికి కానీ ఒక రేషన్ కార్డు ఇవ్వటం తప్ప ఏమి జరిగింది అనేది కనపడటం లేదు. సామాన్యుడికి ఏదన్నా పథకాలు కానీ ఏదన్నా ఉపయోగపడే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మూసీ నది కాడ ఇల్లులన్నీ కొట్టుకపోయినాయి కదా మొన్న వర్షం వచ్చినప్పుడు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇది ఇలా జరిగిందని చాలా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళందరూ అంటున్నారు. అదేం లేదన్న. అది జరిగే ప్రమాదం ముందే ఊహించారు. వాళ్ళు ముందే చెప్పారు జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళకి ఏడైనా ఇల్లులు ఇచ్చి, ఇప్పుడు ఒక ఇల్లు లేపేస్తున్నాం అంటే వాడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉంటాడు. వాడికి ఏదన్నా ఇంకోటి ఏర్పాటు చేసి, అరే బాబా రెడీగా ఉంది నువ్వు వెళ్ళు అంటే ఒక రాయల్టీగా ఉంటుంది. ఎవడైనా ఇచ్చాడు గారా బాబు, ఎవరి దగ్గర నువ్వు బాధపడినా కానీ అరే ఆడు ఇచ్చాడు గారా బాబు అనే మాట అంటానికి ఉంటుంది. నువ్వు ఏమీ లేకుండా ఉన్నోడిదేం వదిలేస్తున్నావు, లేనివాడిదేం కూల్చేస్తున్నావు అనే ఫీలింగ్ కలుగుతుంది జనానికి. అది అంటే వరదలు అప్పుడు నిజాం టైంలో వచ్చింది కదా, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినాయని డౌట్ వచ్చింది అందరికి. అది కూడా చాలా మంది డౌట్ వస్తుంది అన్న. మొన్న దాకా మూసిన గేట్లు తెరిచిన చరిత్ర లేదు. దగ్గర 50-60 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు తెరిచారు మొన్న రీసెంట్ గా మనం చూసాం కదా. మరి ఎందుకు తెరిచారు ఏందనేది స్టోరీ బయటికి రాలేదు. ఏ సోషల్ మీడియాలో ఏం లేదు. అంటే పైన గండిపేట ఇంకా హిమాయత్ సాగర్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది హైదరాబాద్ లో వాటర్ ని. అవి ముందు నుంచే వర్షాలు రాకముందుకే వదిలేసుకుంటా వస్తే మనకి ఇట్లా వరదలు రాకుండా అవన్నీ ఉంటది. వీళ్ళు సడన్ గా కావాలని ప్లాన్ చేసి ఇది హైడ్రాని హైలైట్ చేయడానికి, పేద ప్రజలందరినీ అక్కడి నుంచి తీసేయడానికి ఇది అంతా ప్లాన్ చేశారంటారా? అదే అనుకోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఇదంతా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉందన్న జనానికి.